మాటమాటకి మహిళాభివృద్ధి అంటూ జపించే మన నాయకగణం మాటల్లోని వాడిని చేతల్లో చూపలేకపోతోంది. చిత్తశుద్ధి లేని హామీలతో కాలం వెళ్లదీయడం తప్ప స్త్రీల సమస్యలకు పరిష్కారం చూపే దిక్కు లేకుండా పోయింది. కష్టాల్లో అండగా నిలిచి వివక్షను రూపుమాపేందుకు రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా కమిషన్ ఉన్నా దాన్ని పక్కన పెట్టి ఏళ్లు గడుస్తోంది. కమిషన్కు జవసత్వాలు కల్పించండని ఏలుబడిలో ఉన్న మహిళా మంత్రులకు మొరపెట్టుకున్నా వారికి ఆలకించే ఓపిక లేకుండా పోయింది. ఇంటా బయట స్త్రీలకు వేధింపులు ఎక్కువ అవుతున్నా వారికి స్వాంతన చేకూర్చి న్యాయం చేసే వ్యవస్థే లేకపోవడం దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మహిళలకు న్యాయ సహాయం, నైతిక స్థైర్యం అందించేందుకు ఉద్దేశించిన సంస్థ. ఎన్నో బృహత్తర బాధ్యతలు ఈ కమిషన్ పై ఉన్నాయి. కానీ ఏం లాభం? రాష్ట్రంలో పేరుకు మాత్రమే అన్నట్లు క్రియారహితంగా మహిళా కమిషన్ ఉంది. ప్రభుత్వ పెద్దలు కూడా కమిషన్ ను మర్చిపోయి చాలా కాలమే అయింది. 1998లో శాసనసభలో ఆమోదం పొందిన ప్రత్యేక చట్టం ద్వారా ఈ కమిషన్ ఆవిర్భవించింది. మహిళల సమానత్వం కోసం పోరాడటం, స్త్రీల కోసం రూపొందించిన చట్టాల అమలును పర్యవేక్షించడం, మహిళా కారాగారాలు, వసతి గృహాలు, పునరావాస కేంద్రాల్లో వారికి అందుతున్న సౌకర్యాల్ని పరిశీలించి అన్యాయం జరిగితే ప్రశ్నించడం, వనితలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని అడ్డుకోవడం, వాటి నివారణ కోసం ప్రభుత్వానికి నివేదికలు అందించడం, వారి వద్దకు వచ్చే ఫిర్యాదుల్ని పరిష్కరించడం వంటి బృహత్తర బాధ్యతల్ని చట్టం మహిళా కమిషన్ కు అందించింది. కుటుంబ గొడవలు, హింసాత్మక ఘటనలపై తగాదాలను పరిష్కరించేందుకు జ్యుడిషియల్ అధికారాల్ని కూడా చట్టం మహిళా కమిషన్ కు అందించింది. ఇదంతా గతం. ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ కమిషన్ ఇప్పుడు నిద్రాణ స్థితికి చేరిపోయింది. స్త్రీలకు అండగా ఉంటుందనుకున్న ఈ వ్యవస్థ ఉద్దేశం నీరుగారిపోయింది. మహిళల మీద ఉన్నటువంటి దాడులను వాటి మీద రిపోర్టింగ్ చేయటం గానీ, వాటి మీద ఎంక్వైరీ చేయటం గానీ, అసలు ఈ పెరగడానికి కారణాలు ఏంటని అనే అంశాల మీద గానీ, లేకపోతే ఉమెన్ ట్రాఫిక్ గురించి ఈరోజు ఉమెన్ ట్రాఫిక్ ఆంధ్రప్రదేశ్ లో చాలా పెరిగిపోయింది. వీటి పట్ల ఒక అవగాహన ప్రభుత్వానికి ఇచ్చేటంత విధంగా ఈరోజు ఉమెన్ కమిషన్ లో చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. అలాంటి కీలకమైన పాత్ర వహించేటువంటి మహిళా కమిషన్ చైర్మన్ పోస్ట్ అనేది ఈరోజు ఖాళీగా ఉంది. అయితే ప్రభుత్వానికి మహిళల మీద చాలా గొప్ప ప్రేమ ఉందని చెప్తారు. మహిళలు జరిగే ప్రతి అంశం మీద మేము వెంటనే రియాక్ట్ అవుతామని చెప్తున్నారు. ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి మహిళా కమిషన్ చైర్మన్ పోస్ట్ అనేది రోజు ఖాళీ ఉండడం అనేది ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ధి అనేది కూడా దాన్ని బట్టి అర్థమవుతుంది. మన రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు ఏటేటా పెరిగిపోతూనే ఉన్నాయి. వరకట్న వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, అపహరణలు, అక్రమ రవాణా, ఇలా మహిళలు రకరకాల ఆకృత్యాలకు గురవుతూనే ఉన్నారు. మహిళలపై దాడులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ఏటా 20,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇంకా స్టేషన్ల వరకు చేరని ఆకృత్యాల సంఖ్య భారీగానే ఉంటోంది. మహిళల అక్రమ రవాణాలో అయితే మన రాష్ట్రమే అగ్రస్థానంలో ఉంది. తాజాగా జాతీయ నేర నమోదు సంస్థ ఎన్సీఆర్బీ వేధింపులకు గురవుతున్న మహిళలు పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే అత్యధికమని వెల్లడించింది. 2011లో దేశవ్యాప్తంగా ఈ రెండు రాష్ట్రాల్లోని ఎక్కువ నేరాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో 28,246 కేసుల నమోదుతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇందులో 3,406 అత్యాచారం కేసులున్నాయన్నది ఎన్సీఆర్బీ చెబుతున్న నిజం. ఇలాంటి పరిస్థితుల నుంచి స్త్రీలను బయటపడేసి వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు కృషి చేస్తున్న మహిళా కమిషన్ ఉండటం ఆవశ్యకంగా కనిపిస్తోంది. విమెన్ కమిషన్ కి సంబంధించి ఏదైతే ఉందో సెక్రటరీ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు అయితే ఇప్పుడు జరుగుతున్నప్పటికీ చైర్మన్ అదేవిధంగా మెంబర్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దానికోసం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆలోచన చేయడం జరుగుతోంది. తొందరలోనే ఈ యొక్క కమిటీని కూడా నియమించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు అనుకుంటా ఉన్నాం, అప్లికేషన్స్ రావడం జరుగుతోంది. అప్లికేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఏంటంటే మనం చూస్తాం ఈ బై ఎలక్షన్స్ కానీ, స్టేట్ లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల గానీ దీన్ని ఇమీడియట్ గా ఫిల్ చేయలేకపోతా ఉన్నాం. రాష్ట్రంలో గత 4 ఏళ్లుగా మహిళా కమిషన్ కు చైర్మనే లేరు, సభ్యుల్ని కూడా నియమించలేదు. డైరెక్టర్ పోస్టు ఖాళీగానే ఉంది.
కీలకమైన స్థానాలన్నీ ఖాళీ అయి కమిషన్ పూర్తిగా నిష్క్రియాత్వమైంది. అయినా మహిళలకు మేలు చేస్తున్నామని చెప్పుకునే సర్కారు మాత్రం కమిషన్ను దుస్థితి నుంచి గట్టెక్కించి పునరుద్ధరించేందుకు కనీస చర్యలు చేపట్టిన పాపాన పోవడం లేదు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న మహిళా నేతలకు మొరపెట్టుకున్నా, ముఖ్యమంత్రులకు విజ్ఞాపనలు చేసినా ఫలితం శూన్యం. అంటే ప్రేమ పేరుతో దాడులు జరుగుతున్నాయి, పెళ్లి చేసుకుని మోసాలు చేస్తున్నారు, కుటుంబంలో హింస, మద్యపానం వల్ల పెరుగుతున్న హింస, భద్రత లేదు, దాడులు పెరుగుతున్నాయని గగ్గోలు పెడుతుంటే కనీసం పోలీసుల దగ్గరికి వెళ్తే పట్టించుకున్నప్పుడు ఇదివరకు మహిళా కమిషన్ అంటే ఒకటి ఉంటే మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు అని ఒక ఆశ బాధ్యతలకు ఉండేది. వాళ్ళ వ్యవస్థ పనిచేయడం లేదు. మహిళలకు సంబంధించిన ఏవి కూడా ఈ ప్రభుత్వాలకు అంశాలు కావు. మహిళా కమిషన్ మనుగడలో ఉన్న కాలంలోనూ విపరీతమైన రాజకీయ జోక్యం కారణంగా అంత ఘనంగా లేదనే విమర్శలు ఉన్నాయి. న్యాయ పరిజ్ఞానం, సమస్యలపై అవగాహన, సేవా గుణాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ ప్రమేయంతో పలుకుబడి పైరవీలకే పెద్దపీట వేసి నియామకాలు చేపట్టారు. మహిళా కమిషన్ ఏర్పడిన తొలి రోజుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసిన చెరుకూరి సుశీలాదేవిని చైర్పర్సన్ గా నియమించారు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలతో సంబంధం ఉన్నవారికే పట్టం కట్టారు. రాజకీయ ప్రమేయం ఉన్నవారి ఆధ్వర్యంలో మహిళలకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కంటి తుడుపు చర్యగా అప్పుడప్పుడు హడావుడి చేయడం మినహాయిస్తే వారి హయాంలో మహిళలకు జరిగింది శూన్యం. చివరిసారిగా మేరీ రవీంద్రనాథ్ కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న సమయంలో అందులోని సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి కమిషన్ పరువు బజారున పడింది. మంత్రుల ముందే గొడవకు దిగడం, విషయం రాష్ట్ర మొత్తానికి తెలిసిపోవడంతో ప్రభుత్వం చైర్పర్సన్ ను తొలగించింది. అప్పటి నుంచి ఆ కుర్చీ ఖాళీగానే ఉంటోంది. కొన్ని స్టేట్స్ లో ఏంటంటే రిటైర్డ్ కొంతమంది ఆఫీషియల్స్ కు సంబంధించినటువంటి వాళ్ళను, కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళని వేసే విధంగా కొన్ని స్టేట్స్ లో జరుగుతుంది. ఇంకొన్ని స్టేట్స్ లో ఏంటంటే ఎక్స్ మినిస్టర్స్ వేస్తా ఉన్నారు. సో దీన్ని కూడా ఆలోచన చేయడం జరుగుతుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని. అంటే పొలిటికల్ కాకుండా ఏంటంటే కొంత అవేర్నెస్ ఉండి విమెన్ ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ లో కానీ, లా కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ కొంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసేటువంటి సోషల్ వర్కర్స్ ని కానీ దీంట్లో వేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. మహిళా కమిషన్ పూర్తిగా క్రియారహితంగా మారిపోయినా కార్యాలయం మాత్రం నెల నెల లక్షల్లో ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం కమిషన్ లో కార్యదర్శితో పాటు మరో 4 ప్రభుత్వోద్యోగులు, 4 అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి నెల కార్యదర్శికి 75,858 రూపాయలు, సెక్షన్ ఆఫీసర్లలో ఒకరికి 46,000, మరొకరికి 39,000 రూపాయల భారీ వేతనాలు చెల్లిస్తున్నారు. కార్యాలయానికి వస్తున్న కేసుల్ని ఆయా పోలీస్ స్టేషన్ల దృష్టికి వీరు నామమాత్రంగా తీసుకెళ్తున్నారు. అంటే మనకు కీలకమైన పోస్టులు అంటే చైర్పర్సన్ గారు, తర్వాత 6 మంది మెంబర్స్ ఉండాలని మనకు యాక్ట్లో ఉన్నది. అది వాడు 2008 వరకు ఉన్నారు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. చైర్పర్సన్ గారు ఉన్నారు, 6 మంది ఇతర సభ్యులు కూడా ఉన్నారు అందులో. ఆ తర్వాత వారు తిరిగి మళ్ళీ వేరే వాళ్ళను ఫిలప్ చేయడం జరగలేదు. వారు లేకున్నా కూడా కమిషన్ చేయాల్సినటువంటి పనులు మాత్రం సక్రమంగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మాకు నెలకు దాదాపు 50 నుంచి 60 పిటిషన్స్ రావడం జరుగుతూనే ఉంది. సో వారు లేరని ఈ పని ఆగిపోవడం అంటూ ఏమీ లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా సార్లు గృహహింస కేసులు, మెట్టినింటి వేధింపులు, లైంగిక వేధింపుల కేసుల విషయాల్లో బాధితులు మానవ హక్కుల కమిషన్ నే ఆశ్రయిస్తున్నారు. మహిళా కమిషన్ పనితీరు, ఆ వ్యవస్థపై నమ్మకం లేకపోవడంతోనే స్త్రీలు హక్కుల కమిషన్ వైపు అడుగులేస్తున్నారు. ప్రస్తుతం పేరుకు మాత్రమే మిగిలిపోయిన మహిళా కమిషన్ అసలు సమస్యలపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. చైర్పర్సన్, బోర్డు సభ్యులు, డైరెక్టర్ వస్తేనే మహిళా కమిషన్ పూర్తిస్థాయి అధికారాలతో మహిళల కష్టాలు తీర్చడంలో అండగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉమెన్ కమిషన్ అన్న పదం మీకు గుర్తొచ్చింది కానీ మన గవర్నమెంట్ ప్రభుత్వానికి గుర్తు రావట్లేదు. ఎందుకంటే దాన్ని మర్చిపోయి దగ్గర ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతానికి అక్కడ అది ఉమెన్ కమిషన్ లో ఏం జరుగుతుంది అన్న మాట ఆలోచించే కన్నా దేశంలో ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఆడవాళ్ళ మీద ఇలా జరుగుతుంది అంటే వీళ్ళకంటే ఒక సెక్యూరిటీ కానీ, అంటే ప్రొటెక్షన్ అన్నది ఏం లేదు వాళ్ళకి. ఎంతసేపటికి వచ్చేసి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు.
ఈ లేడీస్ కి సెక్యూరిటీ ఇవ్వడానికి మనం ఒక మహిళా కమిషన్ పెట్టాము. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి, కేసెస్ పెండింగ్ లేకుండా, క్రైమ్ రేట్ పెరగకుండా దాన్ని యాక్టివ్ పార్ట్ పెంచాలి అన్నది ఆలోచన మర్చిపోయింది మన గవర్నమెంట్. మాట మాట్లాడితే మహిళా అభ్యుదయం అంటే ఇదేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో నిలవడం వారికి రక్షణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. బాధితులకు అండదండగా ఉండేందుకు మహిళా కమిషన్ను పునరుద్ధరించడానికి ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బందులేమిటో అర్థం కాదు. చేద్దాం చూద్దామన్న ధోరణి తప్పితే స్త్రీలకు నిజంగానే మంచి చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉందా?